కర్తలుల్లో తెలంగాణ రైతులకు ఇప్పుడే వచ్చిన శుభవార్త, పెద్ద శుభవార్త. రైతు బంధువు అయితే మనకు బోనస్ ఇవ్వన్నా, లేకపోతే ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. 1, 2, 3, 4, 5, 6 ఎకరాల వరకు అయితే 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఈరోజే వచ్చిన వార్త ప్రకారం చూసుకున్నట్టయితే డిసెంబర్ చివరి నాటికి రైతులకు ఎవరికైతే డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు నిధులు అయితే చెల్లిస్తుందని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మనకి ఇటీవల రేవంత్ రెడ్డి గారు కానివ్వచ్చు, ముఖ్యమంత్రి ఎవరైతే వీళ్ళు ఉన్నారో పలువురు మంత్రులు కూడా రైతు భరోసాకు సంబంధించి మాట్లాడడం అయితే జరిగింది. మనకు అతి త్వరలోనే ఇప్పటికే ఆలస్యం అయిందంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అయితే రైతులైతే ఆగ్రహంతో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు అతి త్వరలోనే ఏదైతే రైతు భరోసా పథకం ఉందో తెలంగాణలో కానివ్వచ్చు రైతులైతే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం కూడా అదే దృష్టిని పెట్టుకొని మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో తెలంగాణ రైతులకైతే పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఎకరాకు 7,500 రూపాయలు మొదలుపెట్టి మళ్ళీ 15,000కి ఏదైతే ఉందో యాసంగి సీజన్, అలాగే ఇది ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ కూడా పంట పొలాలు అయితే కోతకైతే రావడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఇప్పటికే అసలు ఆలస్యమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ అయితే పొలాలు అయితే కోతకైతే రావడం జరిగింది. వడ్లు కానివ్వచ్చు మనకి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆల్రెడీ అయితే మనకి ఏదైతే ఇప్పుడు ఈ హైకేప్ కానివ్వచ్చు వీళ్ళకైతే వరి ధాన్యం ఏదైతే ఉందో కొనుగోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇంకా రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే డబ్బులు అయితే పడలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై అయితే రైతులైతే ఇప్పుడు ఏదైతే ఉందో రైతు భరోసా పథకం కోసం అయితే రైతులైతే ఇప్పుడా ఎప్పుడు డబ్బులు పడుతున్నాయి అంటే అయితే ప్రశ్నల వర్షాలు అయితే కురిపిస్తున్నారు అన్నమాట ప్రభుత్వంపై. అయితే మనకి అతి త్వరలోనే రైతు భరోసా పథకం డిసెంబర్ 4న వచ్చేసి మనకి ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు సంవత్సరం అయితే పూర్తవుతుంది. మరి ఈ సందర్భంగా చూడాలి మరి డబ్బులు అనేవి పడతాయా లేదా అనే సంగతి.